అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 18 సెప్టెంబర్ 2025 ద్వాదశి గురువారం, పుష్యమి నక్షత్రం, భాద్రపద మాసం, కృష్ణపక్షం. ఈరోజు దీపారాధన. అయితే నిన్న బియ్యపిండితో దీపం కుంది చేశాం కదా, అది ఏం చేయాలి? మామూలుగా తీసి ఎక్కడైనా తొక్కని చోట వేసేయాలి అంతే. ఇవాళ దీపారాధన చేయడానికి ముందు ఇంటికి మామిడి ఆకులు కట్టండి, లేదా మామిడి మండలు గుచ్చండి, అటొకటి ఇటొకటి, లేదా మామిడి తోరణం కట్టండి. అలాగే పూజా గదంతా శుభ్రం చేయాలి. ఈ మాలయ పక్షాల్లో ఈ ద్వాదశి రోజు సూర్యాస్తమయంలోపు పేపర్లు మార్చుకోవడం, పూజా గది శుభ్రం చేసుకోవడం, దేవుడి పటాలు తుడుచుకోవడం, బొట్లు పెట్టుకోవడం, చక్కగా ఈ పరిహారం చేసుకున్న తర్వాత, అంటే ఇవాళ ప్రత్యేకంగా దీపం ఏం లేదు, అందుకే ఇదే మామూలుగా మీరు రోజు వెలిగించినట్టు మాకు మనశ్శాంతి ఉండదండి అంటే, ఏదో లోటుగా ఉంటుంది అంటే ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో వెలిగించండి. కానీ ఇవాళ ప్రధానంగా చేయవలసింది మామిడాకులు కట్టాలి. ఇల్లంతా, అంటే ఇల్లంతా కాదు, దేవుడి మందిరం, పుస్తకాలు బూజుబట్టి ఉంటాయి, లేదా అక్కడ కర్పూరం డబ్బా, పసుపు డబ్బా, కుంకుమ డబ్బా అన్నీ శుభ్రంగా చేసుకోవాలి. ఒక్కటి చెప్పనండి, లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో తెలుసా ఇల్లు నీట్గా ఉంటే. చాలా ఇది అసలు ఎన్నో సందర్భాల్లో మహానుభావులు ఎంతోమంది చెప్పారండి. ఇల్లు శుభ్రంగా ఉన్న భార్య తల్లి ఏడవనటువంటి ఇల్లు శుభ్రంగా ఉన్న ఇల్లు లక్ష్మీ తాండవం చేస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి చక్కగా శుభ్రపరచుకోవడం, అన్నీ సర్దుకోండి నీట్గా, పుస్తకాలన్నీ నీట్గా దులిపి తుడిచి పెట్టుకోండి. అన్ని డబ్బాలు, అన్ని పూజకు సంబంధించిన అగరబత్తులు, లేదంటే అన్నీ ఇలా పడేస్తుంటాం, ఒత్తుల ప్యాకెట్లు, అగరబత్తులు అన్నీ నీట్గా చేసుకోవడం, దేవుడి పటాలు తుడుచుకోవడం, బొట్లు పెట్టుకోవడం, సూర్యాస్తమయంలోపు ఈ పరిహారం చేసుకోండి. ద్వాదశి గురువారం రోజు ఈ పరిహారం చేయడం చాలా మంచిది. ఆ ఇంట్లో ఎందుకు నేను ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చెప్తాను, మీకు ఇదివరకు కూడా చెప్పాను, నేను చెప్పినప్పుడే శుభ్రపరచాలి పూజా గది అని. ఎందుకంటే ఆ సమయంలో మనం చేసే పరిహారం వల్ల ఇక ఆ భగవంతుడు మన ఇంట్లోంచి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు. ఇక తిష్ట వేసుకొని అలా మన ఇంట్లో కూర్చొని మనల్ని కాపాడుతుంటాడు. ఇవాళ చేసుకోవడం చాలా మంచిది, చేయండి. ఇక ఈరోజు అదృష్టం ఐశ్వర్యం. ఇవాళ అనేక వ్యాపారాల్లో ఒకటైనటువంటిది మనకు సెలూన్స్ ఉంటాయి కదా, కటింగ్ షాపులు, సెలూన్స్ ఉంటాయి కదా, వాళ్లకు వచ్చిన డబ్బు నిలవట్లేదని చాలామంది చెప్తూ ఉంటారు. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుందని చెప్తూ ఉంటారు. సరిగా బిజినెస్ లేదని చెప్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది సెలూన్ బిజినెస్, అది చిన్న మంగళ షాపు లేదంటే పెద్ద సెలూన్ కానీ ఏదైనా సరే, చిన్న షాప్ అయినా, చిన్నదైనా పెద్దదైనా, మీ స్తోమతను బట్టి మీ ఈఎంఐలు, మీకు అయ్యే ఖర్చు, మీరు ఆ లాభాన్ని పొందాలి, ఖర్చులు సమస్యలు ఉండకూడదు. సెలూన్ బిజినెస్ అంటే ఈఎంఐలు కట్టాలి, నెల వచ్చేసరికి పిల్లలు, భార్య, చదువులు, తిండి, ఈ అద్దెలు ఇవన్నీ పోవాలి. ఎంతో కొంత లాభం రావాలి. మాకు వ్యాపారం బాగుండాలంటే లైఫ్ లాంగ్ చేసుకునే పరిహారం చెప్తాను వినండి. ఇప్పుడు ఎక్కువ సెలూన్లో జుట్టు కత్తిరిస్తుంటాం, గోర్లు కత్తిరిస్తుంటాం, అన్నీ దోషాలకు సంబంధించే కదా. కానీ ఆ వ్యాపారం అదే, తప్పదు. ఎంతో ఓపికతో ఎంతో చేస్తుంటారు. మరి ఆ శని దోషం ఎక్కువగా ఉంటుంది సెలూన్లో. గ్యారంటీ చెప్తున్నాను, మీరు ఇది పాటిస్తే మాత్రం మీకు చాలా మంచిదండి. బాగా మీకు వ్యాపారం సాగుతుంది. మీరు ప్రతిరోజు ఈవినింగ్ షాప్లో ధూపం వేయండి. అయ్యో మరి ధూపం వేస్తే కస్టమర్స్ ఏదైనా ఆబ్జెక్షన్ చెప్తారేమో, ఏసీలు ఉంటాయి, ఏసీలోకి పొగ వెళ్ళిపోతుందేమో, ఏసీ ఆఫ్ చేయండి.
ధూపం వేస్తే కస్టమర్స్ ఏం ఆబ్జెక్షన్ చెప్పరు. ధూపం అంటే మరీ పొగలు, ఇప్పుడు మన దోమల మందు కొట్టినట్టు కొట్టడం కాదండి. ఒక 4 అగరబత్తులతోని షాప్ అంతా ధూపం వేయండి, లేదా ఒక 4 అగరబత్తులు ముట్టించి షాప్లో పెట్టండి ఈవినింగ్ 6 to 7 మధ్యలో. ఇది మాల్య దోషాన్ని తీసేస్తుంది. ఇదొకటి చేయండి. అలాగే ప్రతి నెల ఒకే ఒక్కసారి 2 కిలోల బియ్యం దానం చేయండి. 2 కిలోల బియ్యము దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి దానం చేయండి. సెలూన్ బిజినెస్ ఉన్నవాళ్ళు, అంటే చిన్న చిన్న ఊర్లల్లో, పల్లెటూర్లలో, డిస్టిక్లలో, లేదంటే మండల హెడ్ క్వార్టర్స్లో ఈ చిన్న చిన్న షాపులు ఉంటాయి. సిటీలో పెద్ద పెద్ద సెలూన్స్ ఉంటాయి. ఎవరి కష్టాలు వాళ్ళకే. 1,00,000 రూపాయలు అద్దె కట్టే ఉన్నాయి, 2 లక్షల అద్దెలు కట్టే ఉన్నాయి, 1,50,000 కట్టే ఉన్నాయి, 50,000, 30,000, 20,000, 10,000, 6,000 అద్దెలు కట్టే ఉన్నాయి. ఎవరి కష్టాలు వాళ్ళకి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి. మీ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఇవాళ అడుగు అడుగున ఒక సెలూన్ అయిపోయిందండి, మాకు కస్టమర్స్ రావట్లేదని బాధపడుతున్న వాళ్ళకు స్టాఫ్తోని ప్రాబ్లంలు, సడన్గా మానేస్తారు, సడన్గా చెప్పకుండా వెళ్ళిపోతారు, ఎవరో ఇంట్లో ఏదో అయింది, ఎవరో చనిపోయారని లీవ్ పెడతారు, ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు వ్యాపారం కొనసాగకపోవడమే, వ్యాపార నష్టాలకు సంబంధించిందే. ఈ సెలూన్ బిజినెస్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ ధూపం వేయటం, నెలకొకసారి దానం చేయటం, ఈ పరిహారం చేసుకుంటే మీకు చూడండి, నేను చెప్పేది ఎంత రిసర్చ్ మీద చెప్పానో మీకు ఒక 2 నెలల్లో రిజల్ట్ మీకు తెలుస్తుంది. ఇక ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం కళ్యాణ నరసింహాయ నమః. ఓం శ్రీం కళ్యాణ నరసింహాయ నమః. ఓం శ్రీం కళ్యాణ నరసింహాయ నమః. ఈ మంత్రాన్ని 7 సార్లు 7 times 7 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేస్తే వివాహం కానటువంటి వాళ్ళకు మంచి సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.